భాస్కర్ రెడ్డి గారి తీరేంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఒక్కడే అమాయకుడు, ఆయన ఒక్కడే ఏ పాపం చేయలేదు, అన్యాయంగా నన్ను లోపల పెట్టారు అని అరిచి కేకలు పెడితే ప్రయోజనం ఏంటి? అరిచి కేకలు పెడితే వచ్చే ప్రయోజనం ఏంటి? నిజంగా రెంకలేయాల్సిన అవసరం ఏంటి? జడ్జి గారు పైగా చెప్పారట కూడా కదా, మీరు ఇలా అరిస్తే వస్తే ఎలా కుదురుతుంది, ఈ అరుపులు తగ్గించుకోవాలి అని. అరుపులతో సాధించేది ఏంటి? నేను 13 ఏళ్ళుగాను 11 ఏళ్ళుగాను గోసేవ నడుపుతున్నాను, ఆ వేద పాఠశాల నడుపుతున్నాను. నాకు మద్యం అలవాటు లేదు, ఇంతవరకు మద్యం అమ్మలేదు, నా అవినీతి చేయలేదు అని అరుపుల వల్ల ప్రయోజనం ఏంటి? ఇంకా ఏంటంటే పార్టీకి అది చెడ్డ పేరు తీసుకురావడమే తప్పితే ఏంటి రౌడీ రంకెలు ఏంటి అని వీళ్ళు రాయడానికి ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది కదా. పైలా దిలీప్ అనే వ్యక్తికి ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీదేమో వాదనలు వినిపించిన తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో విజయవాడ కోర్టు గారు ఏం చెప్పారు అంటే, మీరు షరతులకు లోబడే వ్యవహరించుకోవాలంటూ సూచించారు. అంటే ఆ షరతులు ఏంటి, ఆ కండిషన్లు ఏంటి వాళ్ళకే తెలియాలి కదా. సాక్షులను బెదిరిస్తారు అంటే ఏ సాక్షులను బెదిరిస్తారు, ఏ సాక్ష్యాలను తారుమారు చేస్తారు? ఇప్పుడు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం కదా, అధికార పార్టీ పెట్టినటువంటి కేసు లేదంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, అది కూడా కాదు ఎవరో స్వచ్ఛంద సేవకుడు పెట్టినటువంటి కేసులో సాక్షులుగా ఎవరిని నమోదు చేశారు? ఆ సాక్షులకు ఇచ్చిన రక్షణ ఏంటి? ఎలా సాక్ష్యాలు తారుమారు చేస్తారు? ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి సాక్ష్యాలు, స్టేట్మెంట్లు ప్రభుత్వం అంటే పోలీసుల దగ్గర తారుమారు చేయడం కుదురుతుందా? షరతు నిబంధనలు ఏమిటి? బెయిల్కి సంబంధించి షరతులు ఏంటి, నిబంధనలు ఏంటి? దేశం విడిచిపోకూడదు, పాస్పోర్ట్ ఇచ్చేసేయాలి, ఇవే కదా. పైగాట ఏసీబీ నిందితులకు షాక్ రిమాండ్ పొడిగిచ్చారట. రిమాండ్ పొడిగించలా, బెయిల్ పిటిషన్ మీద విచారణ 18వ తారీఖు వాయిదా వేశారు. సో ఆటోమేటిక్గా రిమాండ్లో ఉండిపోతారు.